మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సిద్దం చేశారు. సాయంత్రం 5:30 గంటలకు సీఎంగా ఫడ్నవీస్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. आपल्या प्रदेशाचे अध्यक्ष साहेब यांना विनंती आहे त्यांनी पण మహారాష్ట్రకు 21వ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు ఫడ్నవీస్ మహారాష్ట్రకు మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి కేవలం 3 రోజులకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 9 మంత్రిత్వ శాఖలను కొనసాగించాలని కోరుకుంటోంది. మరోవైపు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్కు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కడం ఖాయము అంటున్నారు. ఇక కొత్త ప్రభుత్వంలో బీజేపీ నుంచి 21 నుంచి 22 మందికి, శివసేన నుంచి 12 మందికి, ఎన్సీపీ నుంచి 9 నుంచి 10 మందికి మంత్రి పదవులు దక్కొచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. निरीक्षक श्रीमती निर्मला जी इनसे भी विनंती है. ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా వీవీఐపీలందరూ ఈ కార్యక్రమానికి వస్తుందన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆజాద్ మైదాన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను నిషేధించారు. ప్రమాణ స్వీకారోత్సవంలోకి నిర్ణీత పాస్ ద్వారా మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. దీంతో పాటు ట్రాఫిక్ ని కూడా మళ్లించి కొన్ని ఆంక్షలు కూడా అమలు చేశారు.